నమస్కారం అండి. ఈరోజు నేను మీకు నా కళ్ళ ముందే ఒక వీధిపోటు వలన జరిగిన ఆ ఇంటి గురించి చెప్పదలుచుకున్నాను. ఇది ఉప్పల్ ఏరియాలోనేనండి. ఈ సంఘటన జరిగినప్పుడు నేను ఈ ఇంట్లో కిరాయికి ఉండేవాడినండి. నార్త్ ఈస్ట్ ఇది కార్నర్ ప్లాట్ అండి. నా పక్కకి 1, 2, 3 ఇల్లు ఇంకా ఉండేయండి. ఇక్కడ ఒక బార్డర్ ఉండేది. సో ఇది నేను ఎందుకు చెప్తున్నాను అంటే 1, 2, 3, 4 ఈ 4 ఇళ్ళలో ఉండే మనుషుల వల్ల మనం ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు ఇదేదైతే రోడ్డు ఉందో ఈస్ట్ రోడ్డు, ఈ 4 ఇళ్ళకి ఇది ఈస్ట్ రోడ్డు అయితే ఈ ప్లాట్లకి ఇక్కడ నార్త్ అవుతుంది, ఇక్కడ సౌత్ అవుతుంది. ఈ ప్లాట్లకి ఎట్లాగైతే ఈ ప్లాట్లకి ఇది నార్త్ ఇది సౌత్ అయిందో ఈ ప్లాట్స్ కూడా ఇక్కడ నార్త్ ఇది సౌత్ అవుతుంది. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ రోడ్ ఏదైతుందో ఈ ప్లాటుకు దక్షిణ నైరుతి వీధిపోటు అవుతుందండి. ఇంతవరకు ఈ రోడ్ ఉన్నంత వరకు ఈ ప్లాట్కి దక్షిణ నైరుతి వీధిపోటు అవుతుంది. అయితే ఇతను ఇల్లు కట్టుకోలేదండి. అప్పుడు ఇతనికి ఎఫెక్ట్ అవుతుంది. ఇతను ఇల్లు కట్టుకున్నాడు. ఇతను ఇల్లు కట్టుకోవడం వల్ల ఇది ఖాళీ జాగా ఉండడం వల్ల ఇంతవరకు మొత్తము ఈ రోడ్ ఏదైతే ఇక్కడ వచ్చి ఈ ప్లాట్కి దక్షిణ నైరుతి వీధిపోటు అయింది. దక్షిణ నైరుతి వీధిపోటు వల్ల సిరులకు స్త్రీలకు చేటు జరుగుతుంది. సిరులు అంటే ధనధాన్యాలకు తోడ్పాటువ్వదు. రెండవది స్త్రీలకు కూడా అనారోగ్యాలు జరుగుతాయి, ఆకస్మిక మరణాలు కూడా జరగవచ్చు. ఈ ఇంటిలో జరిగింది అదే. ఇతని ఫ్యామిలీ చనిపోవడం జరిగింది. కాబట్టి ఇది నేను చెప్పదలుచుకున్నాను. ఇది చాలామంది ఏమనుకుంటారంటే 1, 2, 3, 4 లేదా 1, 2 ఇండ్లు ఉంటే ఆ ఇంట్లో నివసించే వారి వల్ల ఈ పోటు ఉన్నప్పుడు ఇది పని చేయదు అంతగా అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ నేను అందుకే ఈ గ్రాఫ్ గీసి మీకు చెప్తున్నాను. 1 ఇల్లున్నా, 2 ఇల్లున్నా, 3 ఇల్లున్నా, 4 ఇల్లున్నా ఇది ఎఫెక్ట్ అనేది ఉంటుంది అనేది మీకు చెప్పదలుచుకున్నాను. అందుకే ఈ గ్రాఫ్ గీసి మీకు చెప్తున్నా. సో ఇతను ఇల్లు కట్టుకోవడం మూలాన ఈ దక్షిణ నైరుతి వీధిపోటు అనేది తగిలి ఆ ఇంటి ఇల్లాలు చనిపోవడం జరిగింది. ఇల్లు కట్టుకునే ముందు ఎప్పుడైనా సరే ఎవరైనా సరే వాస్తు తెలిసిన అతని దగ్గరికి వెళ్ళి ఇది కరెక్ట్గా ఉందా లేదా ప్లాటు, దీనికి ఏమైనా రోడ్డు పోట్లు ఉన్నాయా లేదా, కట్టుకోవచ్చా లేదా అని సంప్రదించడం మంచి పద్ధతి అండి. కానీ చాలామంది సంప్రదించరు. నేనైతే అందరికీ సలహా ఇస్తాను ఏంటంటే ఒకసారి వాస్తు తెలిసిన అతన్ని తీసుకొచ్చి ప్లాట్ చూపించి మీరు ఇల్లు కట్టుకునే ప్లాన్ చూపించి ఏమైనా తప్పులు ఉంటే సరిచేయించి ఇల్లు కట్టుకోవాలని మనవి. అయితే ఇక్కడ జరిగింది మాత్రం ఏంటంటే ఈ రోడ్డు ఇక్కడ దక్షిణ నైరుతి కావడం వల్ల ఈ ఇంటి ఇల్లాలు చనిపోయింది. అయితే ఏం చేయాల్సింది అసలు ఇది? నేను ఒక వాస్తు తెలిసిన వ్యక్తిగా నేనేం చెప్పేవాడిని అంటే ఇక్కడ ఈయన ప్లాట్ ఏదైతుందో ఇక్కడ ఇంతవరకు ఎక్కడి వరకు అయితే ఇతనికి ఈ వీధిపోటు అనేది తగులుతుందో
ఇక్కడ ఒక మందమైన గోడ కమ్సకం 10-12 అంగుళాల గోడ కట్టాలి. అది మొదటి చెత్త వరకు కట్టడం ఉత్తమం. ఇలా పెట్టి మిగతా భాగంలో ఇల్లు కట్టుకుంటే సరిపోయేదండి. కానీ అతను ఈ పని చేయలేదు కాబట్టి వాళ్లకు ఆ ఇంటి వారికి ఎలా జరగడం జరిగింది. ఇక రెండోది, ఇతను కట్టుకున్న రేపు ఫ్యూచర్లో ఒకవేళ ఇతనే గనక ముందు ఇల్లు కట్టుకుంటే ఇది ఇతనికి జరిగేది. ఇప్పుడు వీరికి జరిగింది. రేపు ఇతను కూడా ఇలాగే కట్టుకోలేడు. ఒకవేళ ఇలాగే కట్టుకుంటే ఈ ఇంటిలో జరిగిన పరిణామాలే ఈ ఇంటి వాళ్ళకు కూడా ఉంటాయి. కాబట్టి ఇతనేం చేయాలంటే, ఇక్కడ ఈ పోటీ ఎంతవరకు అవుతుందో అంతవరకు ప్లాటును వేరు చేయాలండి. వేరు చేస్తే ఇతనికి ఈ ప్లాట్కి అప్పుడు పోటీ అనేది ఉండదు. ఇది ఒకవేళ ఇక్కడున్న వ్యక్తి కనుక కొనుక్కుంటే, అంటే ఇతనికి తూర్పు అవుతుంది. ఇది ఇక్కడున్న ఇల్లతను ఈ భాగం కనుక కొనుక్కుంటే ఇలా వచ్చే ఈ వీధి పోటు వీధి చూపుగా మారుతుందండి. అప్పుడు ఏమవుతుంది, ఇతనికి దక్షిణ ఆగ్నేయం అవుతుందండి ఈ ఇల్లు మొత్తానికి మనం చూసుకున్నప్పుడు. ఎందుకంటే ఇతను ఇంట్లో కలుపుకుంటాడు కదా, ఇక్కడ ఈ పారు కూడా తీసేసి ఇక్కడ పారు కూడా పెట్టుకుంటాడు కాబట్టి అప్పుడు ఇతనికి దక్షిణ ఆగ్నేయము వీధి చూపు అవుతుంది. ఇది చాలా శుభాలను కలిగిస్తుంది ఇతనికి. అలాంటి పరిస్థితుల్లో దక్షిణాగ్నేయం ఉన్నప్పుడు మంచి సంబంధాలు ఏర్పడతాయి చుట్టాలతోటి, మంచి ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. స్త్రీలు ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా ఉండడానికి ఆస్కారపడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇలాంటి దక్షిణ ఆగ్నేయం వీధి చూపు గలవారు పొలిటికల్గా కూడా ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తారు. అయితే నేను మొత్తానికి చెప్పదలుచుకుంది ఏంటంటే, చాలామంది 1-2 ఇళ్ళున్న ఈ వ్యక్తుల నుంచి ఎప్పుడైతే వీధి పోటుగా మనం భావిస్తామో అది పని చేయదు అని అనుకుంటారు. నేను పర్టికులర్గా ఈ వీడియో చేయడానికి కారణము, ఇక్కడ ఉన్న ఈ 4 ఇళ్లలోని మనుషుల వల్ల వీధిపోటుగా మారి ఇక్కడున్న ఇంటి ఇల్లాలు చనిపోవడం జరిగింది. మనకు దూరం నుంచి వచ్చే ఈ రోడ్డు ఉంటేనే వీధిపోటు అవుతుంది. 2-3 ఇండ్ల ముందు నుండి వచ్చే రోడ్డు ఇది వీధిపోటు కాదు, ఏం పెద్దగా ఎఫెక్ట్ పడదు అనుకోవడము తప్పు అని చెప్పదలుచుకున్నాను. కాబట్టి మీరెవరైనా సరే ఇల్లు కట్టుకునే ముందు వాస్తు శాస్త్రజ్ఞుడిని సంప్రదించి, మీరు కట్టుకున్నప్పుడు మీరు గ్రహించిన గ్రాఫ్ అతనికి చూపించి, డోర్లు కరెక్ట్గా వచ్చాయా, కిటికీలు ఎక్కడ రావాలో అక్కడ వచ్చాయా, బాత్రూమ్స్ కరెక్ట్ ఉన్నాయా, ఇవన్నీ పరిశీలించి అతను చెప్పినట్టు, అంటే వాస్తు శాస్త్రజ్ఞుడు చెప్పినట్టు కట్టుకోవడం ఉత్తమం. సో ఇది నా కళ్ళ ముందే జరిగింది ఇది. కాబట్టి ఈరోజు నేను మీకు వీడియో తయారు చేయడం జరిగింది. కాబట్టి అందరూ వాస్తును పాటించండి. సుఖ సంపదలతో మరియు ఆయురారోగ్యాలతో జీవిస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.